హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే 1.50 లక్షల ఫీజు అనేది పే చేయాలి. అది ఎవరు ఏమిటి అనేది వీడియోలో చెప్తాను. నెక్స్ట్, ఏపీ ఆర్జేసీ సీట్ వచ్చిన వాళ్ళు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అక్కడ మనకి అడ్మిషన్ టైంలో తీసుకుంటారు కదా. మరి ఒకవేళ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే మరి మనకి కౌన్సిలింగ్ టైంలో ఇక్కడ ఒరిజినల్స్ అనేవి మనం చూపించాలి కదా. సో మరి అప్పుడు ఎలా అవుతుంది, దానికి సొల్యూషన్ ఏమిటి అని కూడా చాలామందికి డౌట్ ఉంది. దాని గురించి కూడా వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ ఆర్జేసీకి సంబంధించి ఇప్పుడు చాలామందికి కౌన్సిలింగ్కి రమ్మని చెప్పారు కదా. సో మరి కౌన్సిలింగ్కి వెళ్ళిన వాళ్ళందరికీ సీట్ ఏమైనా కన్ఫర్మ్ అయిపోతే అక్కడ వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాలేజ్లో. సో మరి సబ్మిట్ చేసేస్తే మరి ట్రిపుల్ ఐటీ మెరిట్ లిస్ట్ వచ్చి కౌన్సిలింగ్కి రమ్మనేటప్పుడు మరి మనకి ఒరిజినల్స్ ఎలా వస్తాయి అనే డౌట్ ఉంది కదా. సో మరి మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది అనుకోండి, అదే కౌన్సిలింగ్కి రమ్మన్నారు అనుకోండి, మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే మీరు అప్పుడు ఏపీ ఆర్జేసీలో జాయిన్ అయినట్లు మీకు అక్కడట ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. సో మీకు ఇలా ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది, మీ దగ్గర జాయిన్ అయినట్లు, ఇక్కడ చదువుతున్నట్లు అక్కడట మనకి ఒక లెటర్ ఇమ్మంటే ఇస్తారు. సో మరి డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ ఉన్నాయని మీరు ముందుగానే అన్నీ కూడా జెరాక్స్ కాపీస్ ముందుగా మీరు రెడీ చేసుకొని ఉంచుకోండి. ఏపీ ఆర్జేసీలో ఇవ్వకముందే ఈ జెరాక్స్ కాపీసు ఏపీ ఆర్జేసీలో ఇచ్చిన ఫామ్ అనేది తీసుకొని ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్కి అటెండ్ అయితే ఇలా మేము అక్కడ కాలేజీలో జాయిన్ అయ్యాము, అందుకే మా దగ్గర ఒరిజినల్స్ లేవు అని చెప్పండి. మీరు జెరాక్స్ కాపీస్ తీసుకెళ్తారు కదా, అవి అయితే ఇవ్వండి కౌన్సిలింగ్లో ట్రిపుల్ ఐటీ వాళ్ళకి. సో మరి మీకు కాలేజ్లో రిపోర్ట్ చేసేటప్పుడు ఏపీ ఆర్జేసీ నుంచి డాక్యుమెంట్స్ తెచ్చామని ట్రిపుల్ ఐటీ వాళ్ళు చెప్తారు, టైం అయితే ఇస్తారు. ట్రిపుల్ ఐటీలో సీట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు ఒక అలాట్మెంట్ కార్డు ఒకటి ఇస్తారు, ఐడి కార్డు. ఆ ఐడి కార్డు మీరు ఏపీ ఆర్జేసీలో చూపించి అక్కడి నుంచి ఒరిజినల్స్ తీసుకొని ఏపీ ఆర్జేసీ నుంచి మీరు ట్రిపుల్ ఐటీకి వచ్చేయవచ్చు, ఇక్కడ మీరు సబ్మిట్ చేసేయచ్చు. సో కాబట్టి ఎవరు కంగారు పడకండి. ఏపీ ఆర్జేసీలో ఏవైనా 1 or 2 డాక్యుమెంట్స్ ఇవ్వకపోయినా వాళ్ళు త్వరలో ఇస్తామన్నా కూడా మీ దగ్గర ఒరిజినల్స్ 1 or 2 ఉంచుకోవచ్చు. మీరు ఏపీ ఆర్జేసీ కౌన్సిలింగ్కి వెళ్ళకముందు అన్నీ కూడా జెరాక్స్ కాపీ సెట్స్ అనేవి ఒక 2 లేదా 3 తీసుకొని ఉంచుకోండి. అలా అయితే మీకు నెక్స్ట్ ట్రిపుల్ ఐటీలో జెరాక్స్ కాపీస్ అవసరమైనప్పుడు యూజ్ అవుతాయి. అలాగే ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే మరి ఫీజు అనేది 1.50 లక్షలు ఎవరు కట్టాలి అంటే మనకి ఏపీ వాళ్ళు అయితే కట్టవలసిన అవసరం లేదండి. ఏపీ వాళ్ళు ఓన్లీ ఇయర్కి 45,000 పీయూసీలో ట్యూషన్ ఫీజు కట్టాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా ముందు వీడియోలో. అలాగే మంత్లీ 3,500 అలా మెస్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది. అది అందరూ కట్టాలంటే అవసరం లేదు. ఎవరికైతే 2.5 lakhs ఇన్కమ్ లోపు ఉండి వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళైతే కట్టక్కర్లేదు, మిగతా వాళ్ళందరూ కూడా కట్టాలి ఏపీ వాళ్ళు. మరి 1.50 లక్షలు ఎవరు కట్టాలి అంటే తెలంగాణ స్టూడెంట్స్, అలాగే ఇంకా అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసి ఉంటే వాళ్ళకి సీట్ వస్తే వాళ్ళైతే ట్యూషన్ ఫీజు 1.50 లక్షలు కట్టాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మెస్ ఛార్జెస్ మంత్లీ మనకి 3,000 3,500 మధ్యలో అయితే పే చేయాలండి. సో ఇంతకు ముందు అయితే మనకి ఏపీ తెలంగాణ కంబైన్డ్గా ఉండేవి కదా సీట్స్ అన్నీ కూడా, కానీ ఇప్పుడు అలా లేదు. ఏపీ వాళ్ళకి ఏపీలో ఉన్నవి ఏపీ వాళ్ళకే, తెలంగాణలో ఉన్న కాలేజెస్కి తెలంగాణకే మనకి ఇలా డివైడ్ చేసేసారు కదా ఇప్పుడు. కాబట్టి ఫీజు అనేది తెలంగాణ వాళ్ళకైతే 1.50 lakhs ఉంటుంది. అంటే మనకి ఇంతకుముందు తెలంగాణ వాళ్ళకి ఏపీలో సీట్ వచ్చినా ఏపీ వాళ్ళతో సమానంగా 45,000 ట్యూషన్ ఫీజు ఉండేది. మరి ఇయర్ నుంచి మార్చేశారు. సో వాళ్ళు మాత్రమే కట్టాలి, ఏపీ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.